అందరికీ నమస్కారము. పాలతోటి ఉప్మా ఎలా చేయాలి, టేస్ట్ ఎలా ఉంటుంది, ఇది అయిపోయే వరకు నాకు కూడా అమ్మో పాలతోటి ఉప్మానా అన్నట్టు ఉండే. చాలా టేస్ట్, మర్చిపోలేము ఈ టేస్ట్ని అయితే ఇంకా ఎప్పుడు కూడా. ఇలా ఒక కప్పు రవ్వ, మనం ఉప్మా రవ్వ తీసుకోవాలి. ఒక కప్పు పాలు తీసుకొని పక్కకు పెట్టేసుకొని ఆయిల్ వేడి పెట్టేసుకొని బిందాస్గా పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, కాజు ఇవన్నీ మంచిగా వేగనిచ్చేయాలి. అసలు ఎంత మంచిగానంటే పచ్చిమిర్చి మంచిగానే వేసుకున్నాం మేము, ఇంకా ఏం భయం లేకుండా పోతే పోతే ఉంటుంటుంది అన్నట్టుగానైతే చేశాను. అసలు ఉప్మా అయినాక ఉప్మాని చూస్తా అంటే ఒకలాంటి షైనింగ్ మెరుస్తుంది, మెరుపు అట్లా మనకు ఇట్లా కలుపుతూ ఉంటే కూడా అంతా ఉడికిన తర్వాత కూడా అసలు ఇంత కూడా అంటుకోవట్లేదు, మనకు గంటకైతే అస్సలు అంటుకోవట్లేదు. ఇలా ఇవన్నీ మంచిగా వేగనిచ్చేయాలి. చూడండి పచ్చిమిర్చి ఎన్ని వేసామో, మేమైతే 4-5 వేసాము పచ్చిమిర్చి అయితే మంచిగా ఉన్నది టేస్ట్ అయితే. ఇలా ఇది అదే కప్పుతోటి 3 కప్పుల వాటర్ పోయాలి, 1 కప్పు పాలు పోయాలి. వాటర్ మసులుతూ ఉంటే పాలు పోయాలి, ముందే పోయకూడదు. వాటర్ మసులుతూ ఉంటే పాలు పోయాలి, స్టవ్ తక్కువ చేసి పాలు పోయాలి. పాలు పోసేసి రవ్వ పోసేసుకోవాలి. ఇక రవ్వ పోసి మంచిగా కలపాలి. కలిపి దగ్గరికి అయినాక కొంచెం లూజ్ ఉన్నప్పుడు మనము ఈ 2 జాగ్రత్తలు పాటించాలి. మనము ఎసరు మసులుతూ ఉంటే స్టవ్ చిన్నగా చేసుకొని పాలు పోసుకోవాలి. ఇంకా రవ్వ పోసుకొని మంచిగా కొంచెం మీడియం పెట్టేసుకొని రవ్వ ఉడుకుతూ ఉంటే ఈ లూజు ఉన్నప్పుడు సాల్ట్ వేసుకోవాలి. ముందు సాల్ట్ అస్సలు వేయకూడదు. ఈ 2 జాగ్రత్తలు పాటించడం అంటే ఇక మనము ఏ రోజు కూడా ఈ ఉప్మా టేస్ట్ మర్చిపోలేం. రోజు ఇదే గుర్తుంటుంది మనకు, అంత టేస్ట్ ఉన్నది ఇదైతే. ఇంకా పిల్లలు అయితే ఎంత ఇష్టంగా పొద్దుకు 3 సార్లు అయినా తినేస్తారు, అలా ఉంది. 1 కప్పు రవ్వకు 3 కప్పుల వాటర్, 1 కప్పు పాలు. జాగ్రత్త అయితే పాటించాలి. వాటర్ మసులుతూ ఉంటే స్టవ్ తక్కువ చేసి పాలు పోసాము. పాలు పోసినాక ఇంకా రవ్వ పోసేసాము. ఉడుకుతూ ఉంటే కొంచెం లూజ్ ఉన్నప్పుడు సాల్ట్ వేసాము. మళ్ళీ చెప్తున్నా, ఇంక ఈ జాగ్రత్త పాటిస్తే ఉప్మా ఏం తేడా రాదు, టేస్ట్ సూపర్. ఇంకా అప్పుడప్పుడు పిల్లలు అయితే పాలు తాగని పిల్లలకైతే ఇలా కలుపుతూ ఉంటేనైతే చూడండి గింత కూడా అసలు గంటకు అంటుకుంటలేదు. పిల్లలు పాలు తాగని పిల్లలకైతే ఇలా ఉప్మాలో కూడా పాలు పోసి పెట్టచ్చు. అసలే పాలు తాగని పిల్లలు ఉంటారు కొందరు. ఇలా ఉప్మాలో పోసినామంటే ఏర్పడదు అసలు, పాలు పోసినామా పాల స్మెల్ రాదు, అలా ఉంటుంది టేస్ట్. ఇంకా అప్పుడప్పుడు ఇలా చేసుకుంటేనైతే మనము టేస్ట్ డిఫరెంట్గా తిన్న వాళ్ళం అయిపోతాము. పాలు తాగని పిల్లలకు పాలు పడ్డట్టు ఉంటుంది కడుపులో. ఇంకా చాలా టేస్టీ ఉప్మా ఎంజాయ్ చేయొచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కండి. ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. రకరకాలు చూసే